మన సొంత ఇంటి స్థలం. దానిమీద మనకు పూర్తి హక్కులు ఉన్నాయా లేవా? ఈ సందేహం ఎప్పుడైనా వచ్చిందా? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గ్రామకంఠం భూమి అనే మాట వినగానే చాలామందికి ఇదొక పెద్ద చిక్కుముడిలా అనిపిస్తుంది. సో ఈరోజు మనం ఈ సమస్య లోతుల్లోకి వెళ్ళి అసలు కథేంటో చూద్దాం. మన భూమిపై మన హక్కుల్ని ఎలా పూర్తిగా పొందాలో ఒక స్పష్టమైన దారి వెతుకుదాం. అసలు ఈ సమస్య ఎంత సీరియసో చూడండి. చట్టప్రకారం నడుచుకోకుండా పిటీషనర్లను వాళ్ల భూమి నుంచే ఖాళీ చేయిస్తామని బెదిరిస్తున్నారు. ఇది ఎక్కడో అంటున్నమాట కాదు, ఏకంగా హైకోర్టులో నడిచిన ఒక కేసులో చెప్పిన మాటలు. అంటే ఇది కేవలం కాగితాలమీద ఉన్న గొడవ కాదు, తమ సొంత ఇంట్లోంచి ఎక్కడ గెంటేస్తారో అన్న భయంతో బతుకుతున్న నిజమైన మనుష్యుల కథన్మాట. ఇక్కడ్నుంచే మనం అసలు విషయంలోకి వెళ్దాం. సరే, ఇంత పెద్ద కన్ఫ్యూజన్లో మనం దారి తప్పకుండా ఉండాలంటే ఒక క్లియర్ ప్లాన్ కావాలి కదా. అందుకే ముందు గ్రామకంఠం చిక్కుముడిని విప్పుదాం, తరువాత ఆ భూమి అసలు ఎవరిదో చూద్దాం, మన దగ్గరున్న లీగల్ టూల్స్ ఏంటో తెలుసుకుందాం, ఓనర్షిప్ సర్టిఫికెట్ ఎలా తెచ్చుకోవాలో, రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో చూసి ఫైనల్గా ఒక యాక్షన్ ప్లాన్తో ముగిద్దాం. రైట్, ఇక మన ప్లాన్లో మొదటి అడుగు వేద్దాం. అసలే గ్రామకంఠం అంటే ఏంటి? ఎందుకని ఈ పదం వినగానే ఇంత గందరగోళం మొదలవుతుంది? ముందు ఈ చిక్కుముడిని విప్పితేనే మనకు మిగతాదంతా అర్థమవుతుంది. గ్రామకంఠం ఈ పేరు వినగానే ఏదో పెద్ద టెక్నికల్ పదం అనుకోవద్దు. చాలా సింపుల్. ఊర్లో జనం ఇళ్లు కట్టుకుని బతికే చోటు అన్మాట. వ్యవసాయం చేసే పొలాలకి, జనం నివసించే ప్రాంతానికి మధ్య తేడా చూపించడానికే ఈ పదాన్ని వాడుతారు. రెవెన్యూ రికార్డుల్లో దీన్ని గ్రామకంఠమనొచ్చు, గ్రామనత్తమనొచ్చు, లేదా విలేజ్ సైట్ అని కూడా పిలవచ్చు. పేర్లు వేరైనా అర్థం మాత్రం ఒకటే. అయితే అసలైన చిక్కుముడి ఇక్కడే మొదలవుతోంది. చాలామంది ఏమనుకుంటారంటే, మా ఇల్లు గ్రామకంఠంలో ఉంది కాబట్టి ఇది ఆటోమేటిక్గా మా సొంత ఆస్తి అని. కానీ నిజంగా అలా అనుకోవడం కరెక్టేనా? ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే ఈ సమస్యలో సగం పరిష్కారమైనట్టే. ఇక్కడే ఆ ట్రాప్లో పడిపోతాం. చూడండి, గ్రామకంఠమంటే కేవలం ప్రైవేట్ ఇళ్లు ఉండే చోటు మాత్రమే కాదు. అందులోనే అందరూ వాడే రోడ్లు, మురుగు కాలువలు, ఖాళీగా వదిలేసిన ఉమ్మడి స్థలాలు కూడా ఉంటాయి. అంటే రికార్డుల్లో గ్రామకంఠం అని ఉన్నంత మాత్రాన అదంతా మన సొంతమని చెప్పలేం. ఈ ఉమ్మడి స్థలాలని ఎవ్వరూ పర్సనల్గా క్లెయిమ్ చేసుకోలేరు. ఈ చిన్న తేడా తెలియకపోవడమే చాలా వివాదాలకు కారణం. సరే, మరి అస్సలు ప్రశ్న, ఈ భూమి నిజంగా ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వానిదా, గ్రామ పంచాయతీదా, లేక అక్కడ నివసించే ప్రజలదా? ఈ కీలకమైన ప్రశ్నకు కోర్టులిచ్చిన ఒక కీలకమైన తీర్పు ఉంది. అది మనకు దారి చూపిస్తుంది. ఆ సమాధానమేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. సాధారణంగా మనమందరం ఏమనుకుంటాం? గ్రామకంఠం భూమి అంటే ప్రభుత్వానిదని, వాళ్ళు ఎప్పుడైనా ప్రాజెక్టుల కోసం తీసేసుకోవచ్చని అనుకుంటాం. కాని కోర్టు చెప్పింది వేరు. కోర్టుల ప్రకారం గ్రామకంఠం భూమి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి రాదు. అది స్థానిక గ్రామ పంచాయతీ ఆధీనంలో ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వానికి కావాలంటే ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేస్తే తప్ప దానిపై పూర్తి అధికారం గ్రామ పంచాయతీదే. ఈ ఒక్క పాయింట్ అర్థమైతే చాలు, మన చేతికి ఒక పెద్ద లీగల్ పవర్ వచ్చినట్లే. ఓకే, సమస్య ఏంటో అర్థమైంది. అది ఎవరి పరిధిలో ఉందో కూడా తెలిసింది. ఇప్పుడు దీన్ని పరిష్కరించడానికి మన దగ్గర ఏమేం ఆయుధాలున్నాయో చూద్దాం. మన హక్కుల్ని కాపాడుకోవడానికి చట్టం కొన్ని పవర్ఫుల్ టూల్స్ ఇచ్చింది. ఇప్పుడు ఆ లీగల్ టూల్ కిట్ను ఓపెన్ చేద్దాం. ఈ టూల్ కిట్లో ముఖ్యంగా 3 ఉన్నాయి. ఒకటి, మన ఓనర్షిప్ని ప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడే ROR చట్టంలోని సెక్షన్ 6A. 2, మన ఆస్తిని అమ్మడానికి, కొనడానికి అడ్డుపడుతున్న ప్రొహిబిటెడ్ లిస్ట్ సమస్యను పరిష్కరించే రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A. ఇక మూడవది, ఈ ప్రాసెస్ని స్పీడప్ చేసే ఒక ముఖ్యమైన ప్రభుత్వ ఆర్డర్ GO 361. ఈ మూడింటిని ఎలా వాడాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. రైట్, ఈ గ్రామకంఠం భూమిని పూర్తిగా మన సొంతం చేసుకోవడానికి ప్రధానంగా 2 దారులున్నాయి. ఆ 2 రూట్లేంతో ఇప్పుడు మ్యాప్ గీసి మరీ చూద్దాం. ఫస్ట్ రూట్, మన ఆస్తిపై మనకు తిరుగులేని చట్టపరమైన హక్కు ఉందని ఎలా నిరూపించుకోవాలి? మన పేరు మీద అఫీషియల్గా ఓనర్షిప్ సర్టిఫికెట్ ఎలా సంపాదించాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ ఓనర్షిప్ సర్టిఫికెట్ తెచ్చుకోవడం అనేది ఒక సింపుల్ 4 స్టెప్ ప్రాసెస్. స్టెప్ 1, మీ ఐడి ప్రూఫ్, ఆ స్థలం మీ దగ్గరే ఉందని చెప్పడానికి ట్యాక్స్ రసీదులు, కరెంటు బిల్లులు లాంటివి, పాత డాక్యుమెంట్లు, ఒక సైట్ స్కెచ్, ఇవన్నీ రెడీ చేసుకోవాలి.
స్టెప్ 2 వీటన్నింటితో కలిపి స్థానిక తహసీల్దార్ ఆఫీస్లో సెక్షన్ 6A కింద అప్లై చేయాలి. స్టెప్ 3 అప్లికేషన్ ఇచ్చాక సర్వేయర్ లేదా రెవెన్యూ ఇన్స్పెక్టర్ వచ్చి ఫీల్డ్ ఎంక్వైరీ చేస్తారు. స్టెప్ 4 అంతా కరెక్ట్గా ఉందని వాళ్ళు రిపోర్ట్ ఇస్తే మీకు ఓనర్షిప్ సర్టిఫికేట్ జారీ చేస్తారు. అంతే. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ఒకవేళ మనం అప్లై చేశాక అధికారులు దాన్ని రిజెక్ట్ చేస్తే పరిస్థితి ఏంటి? ఇది చాలా మందిని భయపెట్టే విషయమే, కానీ కంగారు పడాల్సిన పని లేదు. అప్లికేషన్ రిజెక్ట్ అయితే ఏం చేయాలో కూడా ఒక క్లియర్ ప్లాన్ ఉంది. ఒకవేళ అప్లికేషన్ రిజెక్ట్ అయితే అయ్యో అని కూర్చోవద్దు. వెంటనే చెయ్యాల్సిన మొదటి పని ఎందుకు రిజెక్ట్ చేశారు అని కారణాన్ని రాతపూర్వకంగా ఇవ్వమని అడగాలి. ఇది మన హక్కు. వాళ్లు ఇచ్చే రాతపూర్వక ఆర్డరే మన తర్వాతి స్టెప్కి ఆధారం. డాక్యుమెంట్లు సరిపోలేదని చెప్తే అవి సబ్మిట్ చెయ్యొచ్చు. సర్వే నంబర్ లాంటివి తప్పుపడ్డాయని చెప్తే సరిదిద్దిన డాక్యుమెంట్లు ఇవ్వొచ్చు. అసలు సమాధానమే ఇవ్వకపోయినా, సరైన కారణం లేకుండా రిజెక్ట్ చేసినా మనం లీగల్గా ముందుకు వెళ్ళొచ్చు. సరే, ఇప్పుడు రూట్ నంబర్ 2 ఓనర్షిప్ సర్టిఫికేట్ వచ్చేసింది అనుకుందాం. కానీ ఆస్తిని అమ్మాలన్నా కొనాలన్నా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళితే ఇది 22A ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంది, రిజిస్ట్రేషన్ చెయ్యం అంటున్నారా? చాలా గ్రామకంఠం ఆస్తులకు ఈ సమస్య ఉంటుంది. ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ లాక్ని ఎలా అన్లాక్ చేయాలో చూద్దాం. ఈ 22A లిస్ట్ నుంచి మన ఆస్తిని తీయించడానికి కూడా ఒక పద్ధతి ఉంది. ఫస్ట్ స్టెప్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి మా ఆస్తి 22A లిస్ట్లో ఉంది కాబట్టి రిజిస్టర్ చెయ్యట్లేదు అని వాళ్ల చేత రాతపూర్వకంగా ఒక ఎండార్స్మెంట్ తీసుకోవాలి. సెకండ్ స్టెప్, ఆ పేపర్తో పాటు జిల్లా కలెక్టర్కి ఒక రిక్వెస్ట్ పెట్టాలి. ముఖ్యంగా మన ఆస్తి మున్సిపల్ ఏరియాలో ఉంటే GO 361ని మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. థర్డ్ స్టెప్, ఈ రిక్వెస్ట్కి సపోర్ట్గా SRO ఇచ్చిన రిఫ్యూజల్ లెటర్, మన ఓనర్షిప్ ప్రూఫ్స్ అన్నీ జతచెయ్యాలి. ఫోర్త్ స్టెప్, కలెక్టర్ లేదా జిల్లా కమిటీ మన కేస్ని చూసి అన్నీ ఓకే అనుకుంటే ఆ లిస్ట్ నుంచి మన ప్రాపర్టీని తీసేయమని SROకి ఆర్డర్స్ ఇస్తారు. అప్పుడు రిజిస్ట్రేషన్దారులు ఓపెన్ అవుతాయి. థియరీ అంతా బానే ఉంది కదా, మరి ప్రాక్టికల్గా ఈ 2 రూట్స్ ఎలా వర్కౌట్ అవుతాయి? దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక రియల్ లైఫ్ కేస్ స్టడీ లాంటిది తీసుకుని చూద్దాం. ఉదాహరణకు విజయవాడ మున్సిపల్ ఏరియాలోని ఒక కేసు చూద్దాం. ఇక్కడ సమస్య ఏంటంటే సబ్ రిజిస్ట్రార్ 22A లిస్ట్లో ఉందని రిజిస్ట్రేషన్ చేయడానికి ఒప్పుకోవట్లేదు. మరిక్కడ ఏం చేయాలి? బెస్ట్ ప్లాన్ ఏంటంటే 2 రూట్లను ఒకేసారి వెళ్లడం. ఒక పక్క తహసీల్దార్కి సెక్షన్ 6A కింద ఓనర్షిప్ సర్టిఫికేట్ కోసం అప్లై చేయాలి. ఇది మన క్లెయిమ్కి లీగల్ బేసిస్తుంది. అదే సమయంలో ఇంకో పక్క GO 361ని వాడుకుంటూ 22A లిస్ట్ నుంచి తీసేయమని జిల్లా కలెక్టర్కి అప్లై చేయాలి. ఇది రిజిస్ట్రేషన్ అడ్డంకిని నేరుగా తొలగిస్తుంది. ఇలా 2 ఒకేసారి చేయడం వల్ల పని చాలా త్వరగా అవుతుంది. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు వాటన్నిటి సారాంశాన్ని ఒక సింపుల్ చెక్లిస్ట్గా చూద్దాం. ఇది ఫైనల్ యాక్షన్ ప్లాన్ అన్నమాట. దీన్ని ఫాలో అయితే చాలు. ఇదే మన ఫైనల్ గ్రామకంఠం చెక్లిస్ట్. స్టెప్ 1, ముందుగా రికార్డులో మన భూమి క్లాసిఫికేషన్ ఏంటో కన్ఫర్మ్ చేసుకోవాలి. స్టెప్ 2, ఓనర్షిప్ ప్రూవ్ చేసుకోవాలనుకుంటే సెక్షన్ 6A కింద సర్టిఫికేట్ కోసం అప్లై చేయాలి. స్టెప్ 3, రిజిస్ట్రేషన్ బ్లాక్ అయితే 22A లిస్ట్ నుంచి తీసేమని కలెక్టర్ని అడగాలి. స్టెప్ 4, చాలా ముఖ్యం, మన ప్రాపర్టీ రోడ్, కాల్వ లాంటి ఉమ్మడి స్థలంలో లేదని నిరూపించాలి. ఇక లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, స్టెప్ 5, ఏ ఆఫీసర్ అయినా నో చెప్తే ఎందుకు అనే కారణాన్ని రాతపూర్వకంగా చేతికివ్వమని అడగాలి. మాటలు గాల్లో కలిసిపోతాయి, కాగితం మాత్రమే మన దగ్గర ఉంటుంది. ఈరోజు మనం మన హక్కుల్ని కాపాడుకోవడానికున్న చట్టపరమైన మార్గాలేంటో చూశాం. ఇవన్నీ సరే, కానీ అసలు ప్రశ్నేంటంటే ప్రతి పౌరుడు ఇంత కష్టపడాల్సిన అవసరం లేకుండా భూరికార్డులు అందరికీ పారదర్శకంగా, సులభంగా అందుబాటులోకి రావాలంటే మన వ్యవస్థలో ఇంకా ఎలాంటి మార్పులు జరగాలి? ఈ సమాచారం కోసం ఇలా పోరాడడం కాకుండా అది మన హక్కుగా మారే రోజు ఎప్పుడొస్తుంది? ఇది మనందరం కలిసి ఆలోచించాల్సిన ప్రశ్న.